హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దులా స్టార్ సర్కిల్. మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో భాగంగా మనం ఆర్థికవేత్తల యొక్క సిద్ధాంతాలు, అభివృద్ధి సిద్ధాంతాలు అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. లాస్ట్ క్లాస్లో కూడా మనం నవకల్పనల సిద్ధాంతం అని చెప్పేసి, అదేవిధంగా ఆధార సిద్ధాంతం అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాం. షుంపీటర్ యొక్క నవకల్పనకు సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం చూసాం. ఈ క్లాస్లో కూడా ఇంకొక 2 లేదా 3 మనం డిస్కస్ చేస్తాం అభివృద్ధికి సంబంధించిన సిద్ధాంతాలు. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించిన సిద్ధాంతాలు ఈ క్లాస్లో కంప్లీట్ అయిపోతే మనం ఈ హెచ్డిఆర్ కానీ అదే హెచ్డి అంటాం కదా, ఆ హెచ్డిఐ రిపోర్ట్ మనం ఈ 2024 సంబంధించి మనం చూడాల్సింది. అది అప్డేట్ క్లాసు మనం చూస్తాం. దాని తర్వాత దీంట్లో ఇంకేమున్నా కూడా మనం అంశాలను చూసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ మనకి ఈ క్లాస్లో అయితే హారడ్ డోమర్ వృద్ధి నమూనా అని చెప్పేసి మనకు ఉంటుంది. మనకు తెలిసి అందరికీ పేరైతే మనకు అందరికీ పరిచయం. ఎందుకు పరిచయం అంటే మనం ప్రణాళికల్లో భాగంగా ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక భాగంగా ఈ నమూనానే మనము తీసుకుంటాం కాబట్టి హారడ్ డోమర్ వృద్ధి నమూనా అని చెప్పేసి పిలుస్తాం. హారడ్ డోమర్ నమూనా లేదా హారడ్ డోమర్ వృద్ధి నమూనా. అయితే ఈ హారడ్ డోమర్ వృద్ధి నమూనాను చూస్తే మనము ఎక్కువ దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందంటే మూలధనానికి లేదా పెట్టుబడి, క్యాపిటల్. హారడ్ డోమర్లో భాగంగా మూలధనానికి లేదా పెట్టుబడికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. మూలధనం లేదా పెట్టుబడి, దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం ఈ హారడ్ డోమర్ యొక్క వృద్ధి నమూనా. అందులో భాగంగా మనకి తెలుసు, మొదటి పంచవర్ష ప్రణాళికల్లో మనము యూజ్ చేసిన ఈ నమూనానే మనం హారడ్ డోమర్ సిద్ధాంతం అని చెప్పి చెప్తాం. అట్లా దీనికి సంబంధించి 2 వైపులా మనము చూడొచ్చు. ఎట్లా అంటే ఈ వృద్ధి నమూనా అనేది మనకు ఒకటి సప్లై, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం మిగులు సిద్ధాంతం దగ్గర. ఒకటి సప్లై వైపు అని చెప్పేసి, ఇంకొకటి డిమాండ్ వైపు అని చెప్పేసి మనం చూస్తాం. రైట్, మూలధనాన్ని కనుక తీసుకుంటే మన దగ్గర ఎంత మూలధనం ఉంటే దాన్ని బట్టి పెట్టుబడి, ఓకే, దాన్ని బట్టి ఉత్పత్తి, దాన్ని బట్టి ఆదాయం, దాన్ని బట్టి డిమాండ్ కావచ్చు లేదా సప్లై కావచ్చు, దాన్ని బట్టి మళ్ళీ మూలధనం, దాన్ని బట్టి మళ్ళీ ఇన్వెస్ట్మెంట్. ఇట్లా మనము ఈ సర్కిల్లో తిరుగుతూ ఉంటాయి. అట్లా 2 విషయాలు ప్రభావితం అవుతాయి. ఒకటి సప్లై అయితే రెండోది డిమాండ్. అంటే మూలధనం వల్ల ఎఫెక్ట్ అయ్యే అంశాలు ఏంటి అంటే ఒకటి సప్లై, రెండోది డిమాండ్. అంటే ఒక వస్తువు ఏదైనా అధికంగా సప్లై ఉన్నప్పుడు ఏమవుతుంది, డిమాండ్ పడిపోతుంది. తెలుసు ఈ కాన్సెప్ట్ మనకి. ఏదైనా ఒక వస్తువుకి ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు సప్లై అనేది పడిపోతుంది. ఈ రెండింటికి ఆపోజిట్, బయట ఆపోజిట్ ఉంటుంది. అట్లా మూలధనం అనేది మనకు ఎక్కువగా ఉన్నప్పుడు, సప్లై అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఓకే, మూలధనం అనేది మనకి మూలధనం కొరత వల్లనే మనకి ఈ విధంగా ఏర్పడుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఈ మూలధనం కొరత వల్ల పెట్టుబడి లేదా మూలధన ఆర్థిక వ్యవస్థ యొక్క ఉత్పత్తి సామర్థ్యంతో మనకి మూలధనం అనేది పెరుగుతుంది. మూలధనం అనేది ఎక్కువ ఉండడం వల్ల మూలధనం పెరిగి అప్పుడు మనకి సప్లై యొక్క ప్రభావం అయితే చూపెడుతుంది. సప్లై యొక్క ప్రభావం చూపెడుతుంది. అట్లా మూలధనం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే సప్లై పెరుగుతుంది. ఏంటి, మూలధనం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరగాలి. అంటే మనం ఇన్వెస్ట్ చేసి ఒక వస్తువును ప్రొడక్ట్ చేయడం అనేది ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే అప్పుడు సప్లై అనేది పెరుగుతుంది. ఇది ఒకటి. రెండవది, మూలధనం వల్ల మనకు ఆదాయం వస్తుంది. మనం ఇన్వెస్ట్ చేసినాం, ఇన్వెస్ట్ చేసి బెనిఫిట్స్ పొందిన, లాభాలు వచ్చినాయి, ఆదాయం వచ్చింది. ఆదాయం వల్ల మనము మన దగ్గర ఇన్కమ్ ఉంది. ఇన్కమ్ ఉన్నప్పుడు మనం వస్తువులను డిమాండ్ చేస్తాం. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటేనే ఏదైనా కొనడానికి అవకాశం ఉంటుంది. అట్లా మన దగ్గర ఇన్కమ్ ఉంది కాబట్టి మనం వస్తువులను డిమాండ్ చేస్తాం. అంటే మన ఆదాయం పెరగడం వల్ల ఇక్కడ మనకు డిమాండ్ అనేది వస్తుంది. మనం అప్పుడే గుర్తుపెట్టుకోవాల్సింది, మూలధనం వల్ల ఉత్పత్తి సామర్థ్యం పెరిగితే సప్లై పెరుగుతుంది. రైట్, అదేవిధంగా మూలధనం వల్ల మనకు ఆదాయం వస్తేనే మనము డిమాండ్ పెరుగుతుంది. ఇవి రెండింటికి లింక్ ఉంటుంది, అది మనం చూసుకోవాలి. రైట్, అట్లా మనకి హారడ్ డోమర్ మనకి సిద్ధాంతాల్లో 3 రకాల వృద్ధి రేట్లను చెప్తాడు. 3 రకాల వృద్ధి రేట్లు, 3 టైప్స్ ఆఫ్ గ్రోత్ రేట్స్. ఈ 3 రకాల వృద్ధి రేట్లలో ఒకటి మనకు జీడబ్ల్యూ అంటాం. జీడబ్ల్యూ అంటే వాంటెడ్ గ్రోత్ రేట్ అని చెప్పేసి పిలుస్తాం. వాంటెడ్ గ్రోత్ రేట్, దీన్ని మనము ఆశించిన వృద్ధి రేటు అని చెప్పేసి అంటాం. అంటే మనకు కావాల్సిన వృద్ధి రేటు. సపోజ్ మనకి 10% వృద్ధి రేటు కావాలి, ఇది మనకు ఆశించిన వృద్ధి రేటు అని చెప్పేసి అనుకుంటాం. నెక్స్ట్ ఇంకోటి జిఎన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది న్యాచురల్ గ్రోత్ రేట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది న్యాచురల్ గ్రోత్ రేట్.
న్యాచురల్ గ్రోత్ రేట్ అంటే సహజ వనరులు లేదా శ్రామిక శక్తి. అంటే మన దగ్గర రిసోర్సెస్ ఉంటేనే మనం ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. రిసోర్సెస్ లేనప్పుడు మనం ఏం చేయడానికి ఉంటుంది. అట్లా దాన్ని సహజ వనరులు దాన్ని బట్టే మనం గ్రోత్ రేట్ అనేది అంచనా వేయడానికి ఉంటుంది. ఎలాంటి రిసోర్సెస్ లేవు. ఇప్పుడు మన దగ్గర బోర్డు లేదు, మార్కర్ లేదు, అదేవిధంగా మొబైల్ లేదు, మైక్ లేదు. అట్లాంటప్పుడు మనం రిసోర్సెస్ లేనప్పుడు క్లాసెస్ ఎట్లా చేయగలుగుతాం? చేయలేదు. అట్లా మనం దాన్ని బట్టి ఏమంటాం, సహజ వనరులు లేదా శక్తి, శ్రామిక శక్తి ఫస్ట్ ఉండాలన్నమాట. ఉంటేనే మనం ఏదైనా చేయడానికి అవకాశం, స్కోప్ ఉంటుంది. దీన్ని ఏమంటాం మనం? సహజ వృద్ధి రేట్ అని చెప్పేసి అనుకున్నాం. సహజ వృద్ధి రేటు, రైట్. నెక్స్ట్ది జిఏ. జిఏ అంటే యాక్చువల్ గ్రోత్ రేట్. అంటే దీన్నే మనం వాస్తవ వృద్ధి రేట్ అని చెప్పేసి, జాతీయ ఆదాయం అని చెప్పేసి, జీడిపి అని చెప్పేసి అంటాం. ఏమంటాం? యాక్చువల్ గ్రోత్ రేట్. యాక్చువల్ గ్రోత్ రేట్, దీన్ని మనం వాస్తవ వృద్ధి రేట్ అని చెప్పేసి అంటాం. అంటే ఎంత అయితే ఉందో దాన్ని మనము వాస్తవ వృద్ధి రేట్ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు దీంట్లో ఏది ఎక్కువ ఉండొచ్చు, మేబీ ఏదైనా ఎక్కువ ఉండొచ్చు, దాంట్లో ఏం లేదు. కాకపోతే మనకు ఆశించిన వృద్ధి రేటు దీనికి సమానంగా ఉన్నదంటే మనం పర్ఫెక్ట్ జోన్లో ఉన్నాం. ఇవన్నీ సమానంగా ఉంటేనే పర్ఫెక్ట్ జోన్లో ఉన్నట్టు. అంటే మనం ఒక 10% అనుకున్నాం, ఒక 10% ఆల్రెడీ వాస్తవ వృద్ధి రేటు ఉంది, ఒక మనకు సహజ వృద్ధి రేటు కూడా 10% ఉంది. అట్లాంటప్పుడు మనము మంచి పొజిషన్లో, ఆర్థిక అభివృద్ధిలో గమనంలో మనం వెళ్తున్నట్టు అర్థం. అట్లా అయితే మనకి ఇక్కడ ఆశించిన వృద్ధి రేట్ అనేది మనకి ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఆదాయ వృద్ధి రేట్ అని చెప్పి చెప్తాం. అంటే ఏం లేదు, ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఆశించిన వృద్ధి రేట్ కనుక మనం సాధిస్తే అది సంపూర్ణ ఆదాయ వృద్ధి రేట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాం. అంటే మనం ఎంతైతే ఒక టార్గెట్ పెట్టుకున్నాం, ఆ టార్గెట్ రీచ్ అయినప్పుడే మనము సక్సెస్ సాధించినట్టు. అట్లా ఆశించిన వృద్ధి రేట్ మనం రీచ్ అవ్వగలిగితే మనము సంపూర్ణ ఆదాయ వృద్ధి రేట్లో ఉన్నామని చెప్పి చెప్పవచ్చు. అట్లా ఇంకొకటి న్యాచురల్ వృద్ధి రేట్. న్యాచురల్ సహజ వృద్ధి రేట్ అనేది మనకి ఆర్థిక వ్యవస్థలో సహజ వనరులు, శ్రామిక శక్తి, మూలధనం, టెక్నాలజీ కావచ్చు, ఇవన్నీ అంశాలు మొదలగి ఈ ఉత్పత్తి కారకాలు డిసైడ్ చేస్తాయి. ఎందుకంటే ఈ రిసోర్సెస్ అనేవి మన దగ్గర ఉంటేనే చేయగలుగుతాం. అట్లా సహజ వృద్ధి రేట్ అనేది మన చేతుల్లో ఏమి ఉండదు. రిసోర్సెస్ మనం ఉంటే కనుకనే అవి మనము రీచ్ కాగలిగే అవకాశం ఉంటే సహజ వృద్ధి రేట్, రైట్. అంటే ఇక్కడ ఏం లేదు, సహజ వనరులు కానీ, శ్రామిక శక్తి కానీ, అలా టెక్నాలజీ కానీ, అవన్నీ మనకు రిసోర్సెస్ అనేవి ఉండాలి, ఉంటేనే సహజ వృద్ధి రేట్ పాసిబుల్ అయింది. నెక్స్ట్ చూస్తే యాక్చువల్ గ్రోత్ రేట్, వాస్తవ వృద్ధి రేటు. మరి ఈ వాస్తవ వృద్ధి రేట్ లేదా ఈ ఆర్థిక వ్యవస్థ రేటు లేదా జాతీయ ఆదాయం లేదా దీన్ని మనం వృద్ధి రేట్ అని చెప్పేసి చూస్తాం. మరి దీన్ని వాస్తవ వృద్ధి రేటును డిసైడ్ చేసే అంశాలు, కొన్ని ప్రభావితం చేసే అంశాలు. అందులో కనుక చూస్తే ఒకటి పొదుపు రేట్ అని చెప్పేసి, రెండోది మూలధన నిష్పత్తి. దీంట్లో కనుక తీసుకుంటే ఒకటి పొదుపు రేటు, ఏంటిది పొదుపు రేటు, రెండోది మూలధన ఉత్పత్తి నిష్పత్తి. పొదుపు రేటు అనేది మనము వృద్ధి రేటు లేదా వాస్తవ వృద్ధి రేటు మనం చెప్పాలంటే, వృద్ధి రేటు లేదా వాస్తవ వృద్ధి రేటు చెప్పాలంటే పొదుపు రేటు బై మూలధన నిష్పత్తి. పొదుపు రేటు అంటే సేవింగ్స్, మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే మనం ఎంత అయితే చేస్తున్నామో అది దాంట్లో నిష్పత్తి కనుక చూసుకున్నాం. అంటే మన ఉత్పత్తి టోటల్ మన దగ్గర క్యాపిటల్ ఎంత ఉంది, మూలధనం ఎంత ఉంది అని చెప్పేది మూలధన ఉత్పత్తి నిష్పత్తి. సేవింగ్ అనేది మనం పొదుపు చేసే సేవింగ్. అట్లా వాస్తవ వృద్ధి రేట్ రావాలంటే మన దగ్గర ఉన్న మొత్తం క్యాపిటల్ ఎంత, దాంట్లో ఎంత సేవ్ చేస్తుంది, అది వాస్తవ వృద్ధి రేట్. మన దగ్గర మొత్తానికి ఉన్న క్యాపిటల్ మూలధనం ఎంత, దాంట్లో మళ్ళీ సేవింగ్ ఎంత చేస్తుంది, ఇవి రెండు అంశాలను పరిగణలోకి తీసుకుంటే వచ్చేది వాస్తవ వృద్ధి రేటు. ఇక్కడ మనము వాస్తవ వృద్ధి రేటు లేదా జిఏని ఎట్లా తీసుకోవచ్చు అంటే పొదుపు రేటు బై, దీన్ని ఎస్ అంటాం, దీన్నే సి అంటాం, మూలధన ఉత్పత్తి నిష్పత్తి. ఈ రేషియోలో మనం తీసుకోవడం జరుగుతుంది ఈ వాస్తవ వృద్ధి రేటు, రైట్. అట్లా మనకు జిఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై సి అని చెప్పి చెప్తాం. దీన్నే జిఏ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై సి అని చెప్పి చెప్పవచ్చు. ఓకే, దీన్ని మనము పొదుపు రేటు కనుక తీసుకుంటే ఎస్ బై వై అని చెప్పేసి, అంటే పొదుపు బై ఆదాయం వస్తుంది, ఈల్డ్ అని చెప్పేసి అంటారు. అట్లా మనము తీసుకోవచ్చు. అయితే సాధారణంగా ఒక దేశంలో మనకి ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు ఫైనల్గా ఏమవుతారంటే మూలధన ఉత్పత్తి అనేది, నిష్పత్తి అనేది క్రమంగా తగ్గుతూ ఉంటుంది. ఇది చూసుకోవాలి ఒకసారి లాజిక్. ఏంటంటే మనం ఆల్రెడీ పీక్స్లో ఉన్నాం. ఓకే, ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధి మంచి స్థాయిలో ఉంది. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ క్యాపిటల్, ఈ మూలధనం, ఇన్వెస్ట్మెంట్ అనేది
తగ్గుతూ వస్తుంది, నిష్పత్తి అనేది తగ్గుతూ వస్తుంది. ఆల్రెడీ మనం చాలా ఇన్వెస్ట్ చేసినాం, అభివృద్ధి చెందుతున్నాం, ఓకే, గ్రోత్ రేట్ బాగానే ఉంది, మరీ ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఒక రేంజ్లోకి వెళ్ళిన తర్వాత అని చెప్పేసి నేను అర్థం. అంటే మనం ఆల్రెడీ గ్రోత్ రేట్ మంచిగా ఉంది, ఆర్థిక అభివృద్ధి సాధించినాం, ఇంకా పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు, మూలధనం పెట్టాల్సిన అవసరం ఉండదు అనే ఉద్దేశంతో ఇది మనకి ఒక దేశం ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడు మనకి ఇది ఆప్షన్లో మనకి ఇట్లా ఉండొచ్చు. ఒక దేశం ఆర్థిక అభివృద్ధి సాధించినప్పుడు మూలధన ఉత్పత్తి నిష్పత్తి అనేది తగ్గుతుందా పెరుగుతుందా అంటే క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే ఎక్కువ డెవలప్ అయినప్పుడు మరీ ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు అని అర్థం. ఇక్కడ ఇది ఒక దేశంలో జనరల్గా ఆర్థిక అభివృద్ధి ఎక్కువ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్నప్పుడు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థలో మనకి వేగవంతమైన అభివృద్ధి సాధించాలంటే ఇవన్నీ సమానంగా ఉండాలనేది మనకి నిబంధన. ఏం లేదు, ఇక్కడ మనకు కావాల్సిన మనకు వాంటెడ్ గ్రోత్ రేట్ ఉంది కదా, ఈ వాంటెడ్ గ్రోత్ రేటు ఈజ్ ఈక్వల్ ఓకే, యాక్చువల్ గ్రోత్ రేటు ఈజ్ ఈక్వల్ న్యాచురల్ గ్రోత్ రేటు ఈజ్ ఈక్వల్. ఇవన్నీ ఉంటే దీన్నే అభిలషణీయమైన గ్రోత్ రేటు అని చెప్పేసి అంటారు. ఇది అభిలషణీయమైన గ్రోత్ రేటు. ఓకే, అన్ని సమానంగా ఉండాలి. మరి పాసిబుల్ అవుతుంది అన్ని సమానం అంటే కావచ్చు కాకపోవచ్చు. అయితే ఇంకొక విషయం చూస్తే మనకి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనకి ఇక్కడ ఏంటంటే మనం జనరల్గా చూసుకుంటే జిఏ యాక్చువల్ గ్రోత్ రేట్, ఈ యాక్చువల్ గ్రోత్ రేట్ కంటే యాక్చువల్ గ్రోత్ రేట్ అనేది వాస్తవ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? యాక్చువల్ గ్రోత్ రేటు అనేది వాస్తవ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉంది అంటే మనకు కావాల్సిన ఆశించిన గ్రోత్ రేట్ కంటే మనం యాక్చువల్గా ఎక్కువ ఉన్నామని అర్థం. అంటే ఈ సిచ్యువేషన్ మనం ఏమని వెళ్ళొచ్చు అంటే ద్రవ్యోల్బణంలో ఉంది, అంటే ఎక్కువ మనీ సప్లై అనేది ఉంది అని చెప్పి చెప్పచ్చు. అవునా? ఎస్, ఇదే ద్రవ్యోల్బణ స్థితి. మనకి ఎగ్జామ్లో ఇట్లాంటి క్వశ్చన్స్ పడితే ఇలాంటి ఏరియా నుంచి, ఎందుకంటే మనం డైరెక్ట్ క్వశ్చన్స్ రాయాలి కదా, కాన్సెప్ట్ బేస్డ్ సెకండరీ ప్లేయర్, రైట్? అట్లా గ్రోత్ రేట్, యాక్చువల్ గ్రోత్ రేట్ అనేది మనకి వాంటెడ్ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉంది. ఇది అంటే మనం మనీ సప్లై ఎక్కువ ఉంది కాబట్టి మనకి ద్రవ్యోల్బణం అని చెప్పేసి చెప్పవచ్చు. అదేవిధంగా మనకి జిఏ అనేది జిడబ్ల్యూ కంటే, అంటే యాక్చువల్ గ్రోత్ రేట్ కంటే మనకి వాంటెడ్ గ్రోత్ రేట్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, అంటే ఇక్కడ ఏంది, యాక్చువల్ గ్రోత్ రేట్ కంటే మనకి ఆశించిన వృద్ధి రేటు కంటే మనకి యాక్చువల్ గ్రోత్ రేటు తక్కువ ఉంది. అట్లాంటప్పుడు ఏంటి, ఎకనామిక్ క్రైసిస్ ఏర్పడవచ్చు. ఓకే, ఆర్థిక పరిస్థితి ఏంటి, మనము దీన్ని ఏమంటాం, మనం మాంద్యం లేదా ఆర్థిక మాంద్యం, రైట్? ఆర్థిక మాంద్యం అని చెప్పచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో పడతాయి. ఏం లేదు, మనకు ఆశించిన గ్రోత్ రేట్ కంటే వాస్తవ గ్రోత్ ఎక్కువ ఉంది అంటే మన దగ్గర మనీ సప్లై ఎక్కువ ఉంది, అట్లాంటప్పుడు ఏమంటాం, మనం ద్రవ్యోల్బణం అంటాం. లేదు, మనము ఆశించిన గ్రోత్ రేట్ కంటే వాస్తవ గ్రోత్ రేట్ తక్కువ ఉంది అంటే మన మనీ సప్లై తక్కువ ఉంది, మరి ఆర్థిక మాంద్యం ఏర్పడవచ్చు. ఇది మనకి వెరీ ఇంపార్టెంట్, ఈ కాన్సెప్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఏమని చెప్తారంటే మనకి యాక్చువల్ ఈ జిఎల్ కానీ జీడబ్ల్యూ కానీ సమానంగా ఉండాలి, అందువల్ల ఆర్థిక వ్యవస్థలో స్థిర సమతౌల్యం అనేది సాధ్యం కాదు. ఇవి రెండు ఎప్పుడు సమానంగా ఉండవు, అయితే అటు ఉంటారు అయితే ఇటు ఉంటే సమానంగా ఉండవు. స్థిర సమతౌల్యం అనేది పాసిబుల్ కాకపోవడం అని చెప్పేసి దీన్ని మనము హారడ్-డోమర్ నైఫ్ ఎడ్జ్ ప్రాబ్లం అని చెప్పేసి అంటారు. నైఫ్ ఎడ్జ్ ప్రాబ్లం, రైట్? నైఫ్ ఎడ్జ్ ప్రాబ్లం అనేది దీన్ని అంటాం. ఏమంటాం అంటే రెండు సమానంగా ఎప్పుడు ఉండకపోవచ్చు, స్థిర సమతౌల్యం అనేది సాధ్యం కాదు అని చెప్పేసి చెప్పచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా మనకి హారడ్-డోమర్ యొక్క వృద్ధి నమూనా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వృద్ధి రేటు, మూడు గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్ వృద్ధి రేటు, న్యాచురల్ వృద్ధి రేటు, అదేవిధంగా మనకి వాస్తవ వృద్ధి రేటు. ఈ మూడు గుర్తుపెట్టుకుంటే ఏవేవి సమానంగా ఉంటే, ఏవి ద్రవ్యోల్బణ స్థితి, ఏది ఆర్థిక మాంద్య స్థితి, సమానంగా ఉంటే పరిస్థితి ఏంటని చెప్పేసి మనం చూసుకోవాలి, అంతే. నెక్స్ట్ చూస్తే మనము ఈ గౌతమ్ మాథుర్ యొక్క అభివృద్ధి వ్యూహాలు అని చెప్పేసి ఒక మూడు ఉంటాయి. అందులో మనము నెక్స్ట్ గౌతమ్ మాథుర్ యొక్క అభివృద్ధి వ్యూహాలు, గౌతమ్
గౌతమ్ మాథుర్ యొక్క అభివృద్ధి వ్యూహాలు. రైట్, ఈ గౌతమ్ మాథుర్ యొక్క అభివృద్ధి వ్యూహాలు వచ్చేసి మనకు 3 ఉంటాయి. అందులో ఒకటి వేతన వస్తువుల వ్యూహం. ఇవన్నీ మనము ప్రణాళికలో భాగంగా చూస్తాం. వేతన వస్తువుల వ్యూహం. నెక్స్ట్ భారీ పరిశ్రమల వ్యూహం. భారీ పరిశ్రమల వ్యూహం. నెక్స్ట్ వినియోగ వస్తువుల తయారు చేసే యాంత్రీకృత పరికరాల వ్యూహం. వినియోగ వస్తువులు తయారయ్యే యంత్రాలు ఉంటాయి కదా, యాంత్రీకృత పరికరాల వ్యూహం. ఏమంటున్నాం? వేతన వస్తువుల వ్యూహం, భారీ పరిశ్రమల వ్యూహం, వినియోగ వస్తువుల తయారీ వ్యూహం. ఇక్కడ వేతన వస్తువుల వ్యూహంలో మెయిన్ ఇంపార్టెన్స్ దేనికి ఉంటుంది అంటే ఆహార పదార్థాలకు ఉంటుంది. ఆహార పదార్థాలు. భారీ పరిశ్రమలు అంటే తెలుసు మనకి, పారిశ్రామిక ఇంపార్టెన్స్ ఉంది. మరి వినియోగ వస్తువుల తయారీ యంత్రాలు అంటే మనం ఏమని చెప్పొచ్చు అంటే దాంట్లో భాగంగా మనకి యంత్రాల పరికరాల తయారీ ఇందులోనే ఉంది. యంత్రాల పరికరాల తయారీ అంటే మిషన్స్ తయారీ అని చెప్పొచ్చు. పారిశ్రామిక మిషన్స్. రైట్, ఈ 3 వేతన వస్తువులు అంటే ఆహార పదార్థాలకు ప్రాధాన్యత, భారీ పరిశ్రమలు అంటే మనము పరిశ్రమలకు ప్రాధాన్యత, అదేవిధంగా వినియోగ వస్తువుల తయారీ యాంత్రిక పరికరాలు అంటే మనకి యంత్రాల పరికరాలకు ప్రాధాన్యత అని చెప్పొచ్చు. అయితే దీంట్లో ఇంకొకటి ఏంటంటే ఈ భారీ పరిశ్రమల వ్యూహంలో భాగంగా భారీ పరిశ్రమల ఉత్పత్తి ప్రారంభంలో తిరిగి వాటి పునరుత్పత్తికి ఉపయోగిస్తాం. అంటే మనం ఒక పరిశ్రమలో భాగంగా ఒక ఉత్పత్తిని స్టార్ట్ చేసినాం, ఆ ఉత్పత్తి ఇంకొక పరిశ్రమలో భాగంగా ఇంకొక వస్తువుని తయారు చేయడానికి ఉపయోగిస్తాం కదా, అట్లా తిరిగి వాటిని తయారు చేయడానికి ఉపయోగిస్తామని చెప్పే అర్థంలో మనం ఏమనొచ్చు అంటే దీనికి సంబంధించి టీబీఆర్ అని చెప్పేసి అంటాం. ఏం లేదు, ఇక్కడ భారీ పరిశ్రమలో భాగంగా ఒక ముడి పదార్థం తయారు చేస్తాం, అదే ముడి పదార్థాన్ని మళ్ళీ ఇంకొక వస్తువు తయారు చేయడానికి వాడతాం. అట్లా వాడినప్పుడు దాన్ని మనం ఏమంటామంటే ఆ రేషియోని టీబీఆర్ అని చెప్పేసి అంటాం. టీబీఆర్ అంటే దీన్నే ఫ్లో బ్యాక్ రేషియో అని చెప్పేసి అంటే మళ్ళీ ఆ బ్యాక్ వెళ్తుంది, ఆ ఫ్లో అనేది బ్యాక్ వెళ్తుంది, ఇప్పుడు తిరిగి పునర్వినియోగం చేస్తున్నాం. దీన్నే భారీ పరిశ్రమలో భాగంగా ఉత్పత్తిలో భాగంగా మళ్ళీ పునర్వినియోగం చేస్తున్నాం అని చెప్పేసి దీన్ని ఫ్లో బ్యాక్ రేషియో అని చెప్పేసి అంటాం. ఈ ఫ్లో బ్యాక్ రేషియో మనకి చూపెడితే భారీ పరిశ్రమల ఇది బై మనకి భారీ పరిశ్రమల మొత్తం ఉత్పత్తి వస్తుంది. మనకు పీబీఆర్ ఈజ్ ఈక్వల్ వినియోగ వస్తువుల తయారీ యాంత్రీకరణ పరికరాల వ్యూహం ఉంది కదా, ఇది బై భారీ పరిశ్రమల మొత్తం, భారీ పరిశ్రమల మొత్తం ఉత్పత్తి. ఇక్కడ భారీ పరిశ్రమలో జరిగే మొత్తం ఉత్పత్తి బై మళ్ళీ మనం వినియోగం చేసే యంత్రాల పరికరాల కోసం ఉపయోగించే వ్యూహాన్ అని చెప్పొచ్చు పీబీఆర్. ఏం లేదు, పీబీఆర్ అంటే భారీ పరిశ్రమలో ఒకసారి ముడి పదార్థం తయారైతే దాన్ని మళ్ళీ వినియోగిస్తున్నాం ఇంకొక వస్తువు తయారీకి అని చెప్పేసి, ఉత్పాదక అవసరం అని చెప్పేసి మనం నేషనల్ కూడా మాట్లాడుతాం, ఆ టైప్ అనమాట. రైట్, దాన్ని మనము పీబీఆర్ అని చెప్పి చెప్పుకోవాలి. అంతే, ఇది గౌతమ్ మాథుర్ యొక్క అభివృద్ధి వ్యూహాలకు సంబంధించిన అంశం. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే ఈ గౌతమ్ మాథుర్ యొక్క ఈ అభివృద్ధి వ్యూహాల లక్ష్యం కంటే అంటే వేతన వస్తువుల వ్యూహం కంటే వకీల్ అండ్ బ్రహ్మానందం యొక్క వేతన వస్తువుల వ్యూహం అనేది ప్రధానమైనది అని చెప్పి చెప్పొచ్చు. ఇందులో కూడా వేతన వస్తువుల వ్యూహం ఉంది కదా, దీనికంటే వకీల్ అండ్ బ్రహ్మానందం యొక్క వేతన వస్తువుల వ్యూహం అనేది ప్రధానమైనదని చెప్పేసి మనము 7వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా దీన్ని వాడతాం. ఏది వకీల్ అండ్ బ్రహ్మానందం యొక్క వేతన వస్తువుల వ్యూహం. అట్లా గౌతమ్ మాథుర్ యొక్క భారీ పరిశ్రమల వ్యూహం కన్నా డాక్టర్ పిసి మహలనోబిస్ యొక్క భారీ పరిశ్రమల వ్యూహం ప్రముఖమైనది. ఇది మనం 2వ ప్రణాళికలో భాగంగా ఉపయోగించుకుంటాం. ఏది భారీ పరిశ్రమల వ్యూహం అనేది పిసి మహలనోబిస్ యొక్క భారీ పరిశ్రమల వ్యూహం దీనికంటే ప్రధానమైనది ఏమో వకీల్ అండ్ బ్రహ్మానందం యొక్క వేతన వస్తువుల వ్యూహం ప్రధానమైనది. భారీ పరిశ్రమల వ్యూహం కంటే ఇతని గౌతమ్ మాథుర్ దానికంటే మనకి పిసి మహలనోబిస్ ప్రముఖమైనది చెప్పి చెప్పవచ్చు. అట్లా అవి ఇంపార్టెంట్. నెక్స్ట్ అంశం చూస్తే మనము ఇంకొకటి ఉన్నది మనకి ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అని చెప్పేసి ఉంటుంది. ఇది కాకుండా అది చూస్తే మనకి కంప్లీట్గా ఈ అభివృద్ధి సిద్ధాంతాలు అనేవి కంప్లీట్ అయిపోతాయి. రైట్, చిన్న కాన్సెప్ట్ ఉత్పత్తి పద్ధతుల ఎంపిక. ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అంటే ఉత్పత్తి చేయడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, దాంట్లో ఎంపిక అని చెప్పేసి మనం ఈ అంశంలో చూస్తాం.
అందులో మనకి మెయిన్గా ఉత్పత్తి పద్ధతులు రెండు రకాలు. ఒకటి శ్రమ సాంద్రత పద్ధతి అని చెప్పేసి, రెండోది మూలధన సాంద్రత పద్ధతి అని చెప్పేసి. శ్రమ సాంద్రత అంటే మనకి ఇక్కడనే క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, శ్రమ. అదేవిధంగా మూలధన సాంద్రత పద్ధతి. ఒకటి ఏంటి శ్రమ సాంద్రత పద్ధతి, ఇంకొకటి మూలధన సాంద్రత పద్ధతి. శ్రమ సాంద్రత పద్ధతిలో మనం ఏం చేయొచ్చు, శ్రామికులను అధికంగా ఉపయోగిస్తాం. శ్రామికులు. మరి మూలధన సాంద్రత పద్ధతిలో శ్రమ సాంద్రత పద్ధతి మనకి యంత్రాలను అధికంగా వస్తాం. ఇక్కడనేమో మనుషులని వాడతాం, ఇక్కడనేమో యంత్రాలని. మూలధన సాంద్రత పద్ధతి అంటే యంత్రాలని అధికంగా వాడతాం. శ్రమ సాంద్రత పద్ధతుల్లో ఏమో మనం శ్రామికులను అధికంగా వాడతాం, మూలధన సాంద్రత పద్ధతుల్లో ఏమో మనం యంత్రాలను అధికంగా వాడతాం. ఈ రెండు పేర్లు ఆల్రెడీ నేమ్లోనే మనం ఐడెంటిఫై చేయొచ్చు. అట్లా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎక్కువ మన దేన్ని పాటిస్తాయి అంటే వెనుకబడిన దేశాలు కాబట్టి ఎక్కువ మనకి తెలుసు శ్రామికులను ఉపయోగిస్తాయి. అంటే క్వశ్చన్ మనకి ఎట్లా వాడచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కింది పద్ధతుల్లో ఏ పద్ధతులు ఎక్కువ వాడతాం, శ్రమ సాంద్రత పద్ధతులు మనం వాడతాం, ఎందుకంటే శ్రామికులను అధికంగా వాడతాం కాబట్టి. మరి అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువ టెక్నాలజీ, యంత్రాలు, పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనము ఇక్కడ యూజ్ చేసే అవకాశం ఉంటుంది మూలధన సాంద్రత పద్ధతి. అట్లా నెక్స్ట్ చూస్తే మనము దీన్ని ఉత్పత్తి ప్రక్రియలో మనకి శ్రమ సాంద్రత పద్ధతి, మూలధన సాంద్రత పద్ధతి, ఈ రెండింటి మధ్యంతర సాంకేతిక టెక్నాలజీ అని చెప్పేసి, ఇంటర్మీడియట్ టెక్నాలజీ అని చెప్పేసి ఉంటాయి మనకి. దాన్ని ఉపయోగించాలని షూ మేకర్ అనే ఆర్థికవేత్త చెప్తారు. అంటే ఈ శ్రమ సాంద్రత పద్ధతికి కాకుండా, పూర్తిగా మూలధన సాంద్రత పద్ధతి కాకుండా, రెండింటి మధ్యంతర సాంకేతిక, పూర్తిగా శ్రామికులు కాకుండా, పూర్తిగా యంత్రాలను కాకుండా, మీడియంగా టెక్నాలజీ వాడుతూనే మనుషులను కూడా వాడాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది షూ మేకర్. ఓకే, మధ్యంతర సాంకేతిక పరిజ్ఞానం, ఇంటర్మీడియట్ టెక్నాలజీ అని చెప్పేసి, ఇంటర్మీడియట్ టెక్నాలజీ అని చెప్పేసి షూ మేకర్ కూడా చెప్తారు. అట్లా దీన్ని మనము స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి అనే గ్రంథంలో తెలియజేస్తారు. ఇక్కడ చెప్తారు స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది షూ మేకర్. స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ అనే గ్రంథంలో చెప్పడం జరుగుతుంది. అట్లా మనకి వినియోగ వస్తువుల అత్యధిక ప్రవాహ ఉత్పత్తిని ఇచ్చే ఉత్పత్తి పద్ధతిని ఎంపిక చేయాలని, అదేవిధంగా కాలశ్రేణి విశ్లేషణ, కాలం పరపర విశ్లేషణ, టైం సిరీస్ థియరీ అని చెప్పేసి చాలా రకరకాల పేర్లు ఉంటే ఏకేషన్ అని చెప్తారు. అంటే దీని మీద ఆర్థికవేత్తల అభిప్రాయాలు అనేవి చెప్తా ఉంటాయి, అంటే ఈ పద్ధతుల మీద. అంతే, అందుకే ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అని చెప్పేసి, అంటే ఒక్కొక్కరు ఒక రకమైన ఎంపిక అనేది ఉంటుంది కాబట్టి సేమ్ ఇదే వేరే కాకుండా జనరల్గా రెండు పద్ధతులు ఉంటాయి. ఆ పద్ధతిలో భాగంగా ఒక్కొక్కరు అభిప్రాయం ఒక రకంగా ఉంటుంది. అంతే. అట్లా మనకి ఉత్పత్తి పద్ధతుల ఎంపికలు మనకి శ్రామికుల యొక్క స్కిల్ అనేది కూడా అవసరం. ఈ నైపుణ్యానికి సంబంధించిన అధిక ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పేసి ఎవరు చెప్తారంటే ఆచార్య హేయక్ చెప్తాడు. ఎవరు? ఆచార్య హేయక్. ఇక్కడ మేము ఏమంటున్నాం, వీళ్ళ యొక్క స్కిల్, శ్రామికుల యొక్క స్కిల్ ఉపయోగించుకోవాలని చెప్పేసి, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆచార్య హేయక్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా ఒక దేశంలో ఆర్థిక అభివృద్ధిని ఉన్నతంగా సాధించిన స్థితిని మనము స్వర్ణయుగం అని చెప్పేసి ఎవరు చెప్తారంటే శ్రీమతి జాన్ రాబిన్స్ అని చెప్తారు. ఎవరు? శ్రీమతి జాన్ రాబిన్స్. ఏమంటారు? స్వర్ణయుగం సిద్ధాంతం అని చెప్పి చెప్తారు. అంటే ఒక పీక్స్లోకి వెళ్ళిన తర్వాత ఆర్థిక అభివృద్ధి అనేది ఉన్నత స్థాయికి చేరిన తర్వాత దాన్ని ఏమంటారంటే స్వర్ణయుగ సిద్ధాంతం అని చెప్పి చెప్పడం. అట్లా ఒక ఆర్థిక వ్యవస్థ లేదా ఒక దేశంలో ప్రస్తుతం మనం వినియోగ వస్తువుల ఉత్పత్తిని అధిక ప్రాముఖ్యత ఇస్తే అభివృద్ధి అనేది మనకి ఉంటుపడుతుంది. అంటే కేవలం మనం వినియోగ వస్తువులనే ఉపయోగించాలి, మనం అత్యవసర వస్తువులు, వినియోగ వస్తువులు మాత్రం అధిక ప్రాధాన్యత ఇవ్వకూడదు. మనము ఏం చేయాలంటే అధిక ఉత్పాదక వస్తువుల ఉత్పత్తికి మనం అధిక ప్రాముఖ్యత ఇస్తే అభివృద్ధి అనేది ఉజ్వలంగా. కేవలం మనం నిత్యావసర వస్తువుల కోసం ఎక్కువ ఖర్చు పెడతాం, అంటే డైలీ తిండి కోసం వినియోగ వస్తువులను ఖర్చు పెడతాం అంటే మనకి భవిష్యత్ తరాల కోసం, భవిష్యత్ కోసం ఆలోచన అనేది ఎక్కువ ఉండదు. మనం మెయిన్గా ఈ యంత్ర పరికరాలు ఏవైతే ఉన్నాయో భవిష్యత్తులో ఉపయోగపడేటివి, ఉత్పాదక వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద పెడితే మనకి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి ఈ మనకి చెప్పొచ్చు ఈ పద్ధతుల విషయం. రైట్, ఇవి మనకి కంప్లీట్గా ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అని చెప్పేసి మనకి కాన్సెప్ట్. ఓకే, మనం ఇప్పుడు కంప్లీట్గా లెసన్ అయితే ఆల్మోస్ట్ కాన్సెప్ట్ కంప్లీట్ అయిపోయింది. దీనిలో మనం అప్డేట్ చూసుకోవాల్సింది ఒకటి HDI రిపోర్ట్ అని చెప్పేసి కొన్ని ఇండిసెస్ ఉంటే మనం యాడ్ చేద్దాం. నెక్స్ట్ క్లాసెస్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు మన క్లాస్లో మాట్లాడుకున్నది హారల్డ్ మార్క్ వృద్ధి సిద్ధాంతం ఒకటి, గౌతమ్ మాథూర్ యొక్క అభివృద్ధి దశలు ఒకటి, వ్యూహాలు ఒకటి. అందులో భాగంగా మనము నేటి వేతన వస్తువులు, భారీ పరిశ్రమల వ్యూహం, అదేవిధంగా
వినియోగ వస్తువుల యొక్క తయారీ, యంత్రాల పరికరాలని చెప్పేసి వ్యూహం. నెక్స్ట్ చూస్తే ఉత్పత్తి పద్ధతుల ఎంపిక అని చెప్పేసి, అంటే ఇక్కడ మనము శ్రమ సాంద్రత పద్ధతి కూడా తీసుకున్నాం, మూలధన సాంద్రత పద్ధతి జనరల్గా ఉంటాయి. కానీ వీటి మీద ఒక్కొక్కరి ఆర్థికవేత్తల యొక్క వాళ్ళ ఒపీనియన్ ఏందని చెప్పేసి ఇక్కడ మనం చూసుకోవాలి. ఒక 4-5 యొక్క ఒపీనియన్స్ ఉంటాయి. షూ మేకర్ అని చెప్పేసి, అదేవిధంగా శ్రీమతి రాబిన్సన్ అని చెప్పేసి, అదేవిధంగా ఆచార్య హేక్ అని చెప్పేసి, హేకు శ్రామికులకు ఎక్కువ స్కిల్ యొక్క ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అంటారు. ఇంటర్మీడియట్ టెక్నాలజీని ఎవరు అంటే షూ మేకర్ అంటారు. అట్లా మనకి కేవలం వినియోగ వస్తువులకి కాకుండా ఉత్పాదక వస్తువులకు మనం ఇంపార్టెన్స్ ఎక్కువ ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరుగుతుంది వీటి మీద. రైట్, ఇది మనకు కంప్లీట్గా అభివృద్ధి సిద్ధాంతాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మనము రిపోర్ట్స్ అవి దానికి సంబంధించిన అంశాలు చూస్తాం. ఓకే, థ్యాంక్ యూ.